అయితే టీడీపీ వారు పోయిన ఎలక్షన్‌లో సార్ 19లో ఈవీఎం హ్యాక్ అయిందని అన్నారు. ఇప్పుడు రేపు మీరు గెలిస్తే మళ్ళీ హ్యాక్ అయిందని వాళ్ళంటే ఒప్పుకుంటారా? ఇక్కడ మనం గెలిసామో, వాళ్ళు గెలిసామో, ఈవీఎంలు తప్పులున్నాయా? ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ ప్రెజర్. ఓకే. అంటే వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని చూసినప్పుడు ఇది నిజమేనేమోనని ప్రజలకి ఒక అనుమానం. సపోజ్ రేపు మేము గెలిసినా లేకపోతే ఇంకొకటి మాట్లాడతారంటే మాట్లాడేదానికి ఏంటంటే ఈవీఎంస్ అనేటి దాన్ని స్పష్టంగా ప్రజల ముందు చూపించి ఇదిగో ఈ యంత్రం వల్ల ఏ నష్టం జరగట్లేదు, ఇది కరెక్ట్ అని రేపు గవర్నమెంట్లో చూపించగలిగితే, రేపు ఈ ఉన్న గవర్నమెంట్ అయినా ఇంకో గవర్నమెంట్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా చూపించి, అంటే ఇక్కడ నుంచి ఈవీఎంస్ ఇంకో దగ్గర పోయి ఇక్కడున్న ఈవీఎంస్కి తాళాలు లేకుండా ఇది తీసుకెళ్ళిపోయి ఇంకొకటి దగ్గర పెట్టి ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఎవడైనా అనుమానిస్తాడు కదా. రైట్. అలా కాదు కదా. యాంత్రిక విధానాన్ని అది మనం చెప్పినట్టు చేస్తుంది. అది ఏమవుతుంది, దానికి మనసులే, దానికి ఏముంది, నువ్వు ఏది పెడితే అదే చేస్తుంది. కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి కూడా అదే ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ నీకు పవర్ ఉంది కాబట్టి నువ్వు మిగతా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చూపించకుండా నువ్వు ప్రవర్తించావు కాబట్టి మేము అనుమానించాం. ఓకే. సార్, ఇందాక మీరు హిందువుల భావజాలం, వాళ్ళ మనోభావాల గురించి చెప్పారు. నాకు అంటే నేను నేషనల్ డెస్క్ ఇన్‌చార్జ్ సార్ మా ఛానెల్‌లో. నేషనల్ డెస్క్ చూసినప్పుడు రామమందిరం మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాల సీఎంలని పిలిచారు, పిలవలేదు. అంటే వాళ్ళ పనుల రీత్యా. చాలామంది సెలబ్రిటీస్‌ని, పెద్ద పెద్ద నాయకుల్ని, ఎంతోమందిని పిలిచారు. బట్ ఒక ఎక్స్ సీఎం, అది కూడా జైలుకెళ్ళొచ్చిన వ్యక్తిని, చంద్రబాబు గారిని ఒక్కరినే పిలిచారు ఈ రాష్ట్రం నుంచి. విజయసాయిరెడ్డి గారిని గానీ, లేకుంటే వైవి సుబ్బారెడ్డి గారిని గానీ, లేకుంటే ఎవరిని పిలవల. ఏంటిది అసలు మీకు బీజేపీకి? అది 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 మా లెవెల్ కాదు. అది మా లెవెల్లో మేము మాట్లాడగలిగిన పరిస్థితి కాదు అది. ఓకే. కేవలం ఇవాళ పిలిచారు అంటే ప్రపంచం మొత్తం మా నాయకుడిని విజనరీ లీడర్గా గుర్తిస్తుంది. వాళ్ళకు ఉందా అది? ది వరల్డ్ లెవెల్లో ఒక విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే చంద్రబాబు. వాళ్ళకు ఉందా అది? కనీసం ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మీరు అనుకున్న విజయసాయిరెడ్డో, మీరు అనుకున్న సుబ్బారెడ్డో, మీరు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికో అవగాహన లేదుగా. అవును. పాలన మీద మీకు ఎక్కడ గ్రిప్ వచ్చింది? మీరు ప్రజల్ని భయపెట్టి అదిరించి బెదిరించి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజల్ని స్వేచ్ఛగా ఎక్కడ వదిలిపెట్టారు మీరు? నలుగురిని చంపేశారండి. చంపేస్తే ఏమవుతుంది? మిగతావాడు భయపడతాడు ఆటోమేటిక్గా. ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించావనుకో, మూడోవాడు నాకెందుకురా బాబు అని వెళ్తాడు. నువ్వు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ అది. ఇప్పుడు ఎన్నో అంశాలు మీరు చెప్పడం అయితే జరిగింది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో జరిగినటువంటి దారుణాలు గానియండి, లేకపోతే మీరు చేద్దాం అనుకుంటున్నట్టు పనులు గానియండి, లేకుంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు గానియండి. ఇవన్నీ కాకుండా వినూత్నంగా నేనొక్కడినే ఈ పని చేయగలను ఈ నియోజకవర్గానికి అనేమన్నా ఉన్నాయా మీకు? నేను వాస్తవంగా నిన్న మా బాస్ ఆయన ఇంకులలో అనౌన్స్ చేశాడు, కానీ దానికంటే ముందు ఒక కరపత్రాన్ని తయారు చేసి ఈ ఊళ్ళో నేను కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చాను. ఓకే. ఏంటి సార్ అవి? మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి అంతా కూడా మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే ఏదైతే మత్స్యకారులు జీవిస్తున్నటువంటి ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా, అంటే వాళ్ళు ఏదైతే మత్స్య సంపదను తీసుకొస్తున్నారో దాన్ని ఆరబెట్టుకోవడానికి ఆ గ్రామాల వైజ్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఇచ్చి, చిన్న షెడ్లు ఇచ్చి చేసే విధానం కానీ, చాలా మంచి విషయం. అలాగే ఇక్కడ రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు మురుగు స్టాగ్నెట్ అయిపోయి దోమల ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉంది. అది కుందేరు అనేటువంటి ఒక ప్లేస్. ఓకే. కుందేరు అనేటువంటి ఒక వాటరు అది స్టాగ్నెట్ అయిపోతుంది, దాన్ని ఫ్లో చేయాలి. సో దాన్ని పెద్ద ఎత్తున రివిటింగ్ చేయడం, లేకపోతే ఒకప్పుడు మనకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఉండేవి, అటువంటి పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పిస్తే మరి ఈ అప్పుని ప్లస్ ఇంకో పక్క నుంచి డెవలప్మెంట్ని, ఇంకో పక్కన సంక్షేమ పథకాలని విన్నిటిని నడపాలి. కాబట్టి మా ఆలోచన ప్రకారం అయితే ఖచ్చితంగా డ్రైన్స్ అన్నీ కూడా ముందు సముద్రం దగ్గరగా ఉన్న ఇక్కడ వాటర్ అయితే ఆగిపోతుంది. ఇక్కడ ప్రధానమైన డ్రైన్స్ రెండు ఉన్నాయి. ఒకటి కుందేరు, రెండోది ఊరికి అవతల వైపున దండుపాడు అని. ఈ డ్రైన్స్ని మాత్రం వాటర్ ఎక్కడ ఆగకుండా దాన్ని అధునాతనంగా ఏం చేయాలనేది ఒక ఆలోచన చేయాలి. ఓకే. ఈ టెక్స్టైల్ పార్క్ గురించి మీకు చెప్పాం. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వేవర్స్ వాళ్ళంతా కూడా ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి ఇచ్చి ఎక్కువ మంది దాన్ని వేవర్స్
వీళ్ళే కాదు, అన్ని కులాల వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీలు కూడా కొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నారు. ఓకే. ఎస్సీల్లో కూడా ఉన్నారు ఆ పని చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వింటున్నాను. ఉన్నారండి. ఓకే. నేను చూశాను కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అందులో ఏమవుతుందంటే ఒక్క చీర మనం నెయ్యటం మాత్రం చూస్తున్నాం, కానీ దాని వెనకాల 17-18 యాన్సిలరీ, అంటే మనం ఇండస్ట్రీకి ఎలా అయితే యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయో అలాగా వాళ్ళు పోగులు పడతామని కానీ లేకపోతే రాట్నం చేయడం కానీ కరెక్ట్. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఆ వృత్తుల్లో ఎక్కడో దగ్గర రోజు ఎవడికో గూళ్ళు పడిపోతుంటాయి వాళ్ళు. బయటికి ఎక్కడికో పోయి కూలి చేసుకునే కంటే కూడా వీడు ఈ పని చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే వృత్తి ఏదన్నా కానీ ఇవాళ కొంతమంది ఇవాళ బార్బర్ షాపులు ఉన్నాయి, ఆ కులమే కాదు కదా. కరెక్ట్. అవును. ఇవాళ ఇస్త్రీ షాపులు ఉన్నాయి, ఆ కులమే కాదు కదా. ఇవాళ చెప్పుల షాపులు ఉన్నాయి, ఆ కులాలే కాదు కదా. సో అలాంటి స్థితి అన్ని కులాల వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆయా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇన్ఛార్జిగా, ఒక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల గురించి ఈ యొక్క ఊరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చేయాలి. లాస్ట్ 14-19లో ఈ ఊరికి తెలుగుదేశం పార్టీలో అప్పుడున్న ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి 700 కోట్లు ఇచ్చారు కాబట్టి 700 కోట్లు 700 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఓకే. అందువల్ల మీకు చీరాల్లో ఉన్న చాలా రోడ్లలో మీకు లేటెస్ట్గా వేసినాయి కాబట్టి ఇప్పుడు అది మనకు కొద్దిగా కనపడుతుంది. ఆ సీసీ రోడ్ అంతేగాని వీళ్ళు ఏమీ చేసింది కాదు. సీసీ రోడ్డు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒంగోలు నుంచి అక్కడ కత్తిపూడి దాకా 266 కిలోమీటర్లు ఒక నేషనల్ హైవేని ఆ రోజులు అంటే నేషనల్లో సెంట్రల్ ఫండ్స్తో తీసుకొచ్చి చేశారు. అది అందుకే ఒక మెయిన్ రహదారిని చీరాలకు కనెక్ట్ చేశారు. అవును. ఒక మెయిన్ లైను చీరాలకు ఉంది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో చీరాలకి బాగానే ఉంది. కానీ ఇక్కడల్లా కావాల్సింది ఏంటంటే ప్రజలు చాలామంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం. వీళ్ళకి ఏ రకమైన ఉపాధి చేయాలంటే వీళ్ళకి అలవాటు అయింది చేనేత. వీళ్ళకి అలవాటు అయినటువంటి అక్కడ రైతాంగానికి మొత్తానికి కూడా అక్కడ బలహీన వర్గాలే పనిచేస్తుంటాయి. వాళ్ళందరికీ తెలియటం వ్యవసాయం చేసుకోవడం. వీళ్ళకి కొంచెం చేయూతిస్తే కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళే డెవలప్ అవుతారు. ఈ ఉన్నటువంటి డ్రైన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ మురుగునీరు సదుపాయాలకి వీటికి సంబంధించిన పనులు కానీ చేస్తే చీరాల హ్యాపీ. దీనికంటే ఇంకొక గొప్ప విషయం ఉంది. 18 కిలోమీటర్లు చీరాల ప్రాంతంలో బీచ్ రోడ్, అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఓకే. 18 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇది మొత్తం కూడా చీరాల అంటే ఎందుకని అది చీరంలాగా అంటే పాలులాగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి దానికి చీరాలని వచ్చింది. ఓకే. మొన్న లక్కీగా మేము అనుకున్న విషయంలో మా చంద్రబాబు నాయుడు గారు చీరాల అండ్ బాపట్ల రీచ్ ఏదైతే బీచ్లు ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తానన్నాడు. ఇక్కడ మాకు చాలా ఉపశమనాన్ని కలిగించింది. మేము ఏదైతే అనుకుంటున్నామో అది ఆయన చేయడం అనే దానికి మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకో గోవాని చూడొచ్చు అంటారు చీరాల్లో. డెఫినెట్గా అండి ఆ అవకాశాలు ఉన్నాయి ఈ ఊర్లో. అయితే ఒక 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి దీనికోసం పోరాటం చేస్తే ఒక 10 ఇయర్స్లో చీరాల్లో మనం ఎందుకు కొనుక్కోలేకపోయాం ఒక ఆస్తి, చీరాల్లో మనకి ఇల్లు ఎందుకు లేదు అనే పరిస్థితి అయితే వస్తుంది. రైట్.